సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా విమెన్ ఎక్కువగా వెజనల్ ఇష్యూస్తో ఇబ్బంది పడుతుంటారు. అంటే డ్రైనెస్ కావచ్చు, హైజీన్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ కావచ్చు ఇట్లాగా. అయితే దానికోసం రకరకాల వాష్లు అనేవి దొరుకుతూ ఉన్నాయి. ఒక వెజనల్ వాష్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా వాడుకోవాలి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే మ్యామ్. జనరల్‌గా వెజనల్ వాష్‌లన్నీ దొరుకుతూ ఉంటాయి. అంటే వెజనల్ వాష్‌లు ఇలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా అంటే డ్రైనెస్ కానీ, ఇచ్చింగ్ గానీ, ఇన్ఫెక్షన్స్ కానీ రాకుండా వాడుకోవాలని చెప్తూ ఉంటారు. అంటే అసలు అవి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఏ వెజనల్ వాష్‌లు ఏవైతే ఉన్నాయో ఏది కూడా వాడకూడదు. హ్మ్. మీరు జస్ట్ నార్మల్ వాటర్‌తో మనం రోజు స్నానం చేస్తాం కదా! నార్మల్ వాటర్ అంటే కొంచెం లూకెవార్మ్ వాటర్ తర్వాత వేడి నీళ్ళతో చేస్తాం, స్నానం చేస్తాం. చేసినప్పుడు నార్మల్‌గా వాష్ చేసుకోవడమే అంతే. మీరు వాష్ చేసుకోవాల్సింది కూడా ఎప్పుడు మీరు యూరిన్‌కి వెళ్ళి వచ్చినప్పుడు వాష్ చేసుకొని నార్మల్ వాష్ చేసుకొని మంచిగా అక్కడ తడి లేకుండా ప్రతిసారి కూడా డ్రైగా బట్ట పెట్టి తుడుచుకోవాలి. ఇది ఇంపార్టెంట్. తర్వాత పీరియడ్స్ అయిన తర్వాత కూడా క్లీన్‌గా ప్రతిసారి కూడా మనం ప్యాడ్ మార్చుకునేటప్పుడు చక్కగా వాష్ చేసుకొని, డ్రై చేసుకొని ప్యాడ్ పెట్టుకోవాలి. హ్మ్. ప్యాడ్ కూడా ఎక్కువ సేపు ఉంచకూడదు. ఒకటే ప్యాడ్‌ని అవ్వట్లేదు కదా అని చెప్పేసి 2 అవర్స్, 3, 4 అవర్స్ అట్లా ఉంచకూడదు. మీకు అవ్వినా, అవ్వకపోయినా కొద్దిగా అయినా కూడా మీరు ప్యాడ్ ఎవ్రీ 3 అవర్స్‌కి అనేది చేంజ్ చేసుకోవాలి. అది మీరు అక్కడ హెల్తీగా మెయింటైన్ చేయడం మాట. సో, ఇప్పుడు చాలామంది ఈ వేరే వేరే ఏదైనా కూడా అది హెర్బల్‌తో తయారు చేసుండొచ్చు, హ్మ్. లేకపోతే వేరే ఫ్లవర్స్‌తో తయారు చేసుండొచ్చు. ఏదైనా కానీ ఇవి వాడడం వల్ల ఎందుకంటే న్యాచురల్‌గానే మీరేమి వెజనల్ వాష్ లేకపోతే యూట్రస్ గర్భాశయం క్లీన్ చేయడము, హ్మ్. ఓవరీస్‌ని క్లీన్ చేయడము ఇట్లాంటివి న్యాచురల్‌గా దానికి హౌ టు క్లీన్ అనేది మనకు ఆ సిస్టమ్‌లోనే ఉంది కాబట్టి మనమేం దాని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎక్కువ మనం క్లీన్‌గా ఉండడం ఇంపార్టెంటు. అక్కడ తడి లేకుండా ఉండడం ఇంపార్టెంట్. అంతేగాని దాన్ని స్ట్రాంగ్ కొన్ని పెర్ఫ్యూమ్స్ లాగా ఉంటాయి. అంటే హ్మ్. అది చాలా మంచి వాసనొస్తది. మనకేమనిపిస్తదంటే ఇది చాలా క్లీన్‌గా ఉన్నట్టుగా అనిపిస్తది. కానీ ఏవైతే ఉన్నాయో ఆ స్మెల్ స్ట్రాంగ్ స్మెల్స్ అవి న్యాచురల్ స్మెల్సే కావచ్చు. ఫ్లవర్స్ నుంచి తీసుకున్నదే కావచ్చు. కానీ అంత స్ట్రాంగ్ స్మెల్ డెలికేట్ పార్ట్, సెన్సిటివ్ పార్ట్‌కి అలా ఇవ్వకూడదు. హ్మ్. మీకు ఇంకొక విషయం చెప్తా. దట్స్ ద వెజైనల్ అనేది మనం నీట్‌గా మెయింటైన్ చేస్తే ఏమి ఎలాంటివి పెట్టి వాష్ చేసుకోకుండా అట్లా నీట్‌గా మెయింటైన్ చేస్తే ఎప్పుడు డ్రైగా ఉంచుకుని అట్లాంటి ఇన్ఫెక్షన్స్ వేరు. హ్మ్. ఇప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్ వేరు, వెజైనల్ ఇన్ఫెక్షన్స్ వేరు, డ్రైనెస్ వేరు. ఇట్లాంటివి ఉన్నప్పుడు వాటికి సంబంధించిన వాటికి మెడిసిన్స్ వాడతాం. హౌ టు అది చేసుకోవాలి అనేది అది ఒకటి. అంతేగాని ఇలా క్లీన్ చేసుకుంటే నాకు ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది కాబట్టి క్లీన్ చేసుకోవడం అనేది అస్సలు మంచిది కాదు. హ్మ్. అయితే ఇలా చేసుకోవడం వల్ల నీ న్యాచురల్ ఒక ఏదైతే ఆర్డర్ ఉందో ఒక వాసన స్మెల్ ఉంటుందన్నమాట. అలాగే ఒక వెజైనాకి ఇప్పుడు చూడండి అండర్ ఆర్మ్స్ ఉంటుంది. తర్వాత ఈ నడుము దగ్గర, అలాగే థైస్ దగ్గర, అలాగే వెజైనా దగ్గర న్యాచురల్‌గా ఒక గ్లాండ్స్ ఉంటాయి. స్వెట్ గ్లాండ్స్ లాంటివి. దాని నుంచి వచ్చే ఒక వాసన న్యాచురల్ ఉంటుందొకటి. హ్మ్. సో, అది మెయింటైన్ చేసుకోవాలి మనం. ఆ న్యాచురల్‌ది మీరు దాన్ని పాడు చేసి అదర్ రోజ్ స్మెల్ అని, జాస్మిన్ అని లేకపోతే ఇలాంటివి మీరు వాడడం వలన మీకు ప్రాబ్లమ్స్ ఇరిటేట్ అవుతుంది. హ్మ్. మీ వెజైనా ఆర్ యూటరస్ ఇరిటేషన్ వస్తుంది. అదర్ ఇష్యూస్ వస్తాయి మీకు. మీ న్యాచురల్ ఏదైతే ఆ పెర్ఫ్యూమ్ వాసన ఉందో, ఆ వాసన వలన ఆ ఆర్డర్ అది చాలా రిలాక్స్ ఇస్తది యాక్చువల్లీ. హ్మ్. అంటే ఇది చాలామంది అంత అబ్జర్వ్ చెయ్యరు. అంత చేస్తారో ఇప్పుడైతే ఉన్న హడావిడి దాంట్లో అసలు ఎవరికీ అంత ఇది లేదు. ఎవరికి వాళ్ళే స్ప్రే చేసేసుకోవడం, వెళ్ళిపోవడం అంతే. కానీ నేను ఎప్పుడంటానంటే ప్రతి ఒక్కళ్ళు గూడా నార్మల్ స్ప్రేస్ కూడా నేను హ్మ్. చెప్పేది. అవి కూడా మనం మన బాడీ నుంచి వచ్చే ఆర్డర్ ప్రతి ఒక్క వ్యక్తికి వేరే వేరేగా ఉంటుంది. హ్మ్.
ఒక్కొక్క వ్యక్తి నుంచి ఆ స్మెల్ మనం గుర్తుపట్టం కానీ జంతువులు బాగా గుర్తుపడతాయి. వాటి స్మెల్‌ని బట్టే ఎవరు అనేవి చెప్పేస్తది. ఇంట్లో నలుగురుంటే మీరు డాగ్స్‌ని పెంచుకుంటే స్మెల్‌ని బట్టి దానికి ఎవరో తెలుసు. ఎలా మన బాడీ నుంచి వచ్చే స్మెల్‌ని బట్టే అది గుర్తిస్తుంది. మనకు కూడా ఉంది ఆ సెన్స్, మనం అసలు ఇప్పుడు పని చేయట్లేదు ఎవరికీ. కోవిడ్ అందుకని తర్వాత అసలు స్మెల్లే రావట్లేదు. ఆల్మోస్ట్ చాలా మందికి రుచి, తెలియట్లా. వాసన చాలా మందికి తగ్గింది. అయితే నేనేమంటానంటే వెజైనల్ కోసం మీరు ప్రత్యేకించి ఎటువంటి ప్రొడక్ట్స్ వాడకూడదు. ఈ తయారు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బిజినెస్‌ని పెంచుకొని మీకు అలవాటు చేయడం తప్ప, మీరు గూడా ఆ వాసనలకు అలవాటు పడిపోవడం తప్ప, దానివల్ల మీకు ఎటువంటి ఉపయోగం లేదు. క్లీన్‌గా ఉండడం చాలా ఇంపార్టెంటు. డ్రైగా ఉంచుకోవడం ఇంపార్టెంటు. ప్రతిసారి కూడా మీరు బాత్రూమ్‌కెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరు వాష్ చేసుకొని మంచిగా తుడుచుకుంటే చాలు. అంతకు మించి మీరు ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అసలు ప్రొడక్ట్స్‌తోని ఊదరగొడుతూ ఉంటారు. ఇది హెర్బల్ బేస్డ్ ప్రొడక్ట్, ఆర్గానిక్ ప్రొడక్ట్. సో, రకరకాల వాష్‌లు ఇలా చెప్తూ ఉంటారు. అంటే జనరల్‌గా ఏదైనా కెమికల్ ఈజ్ కెమికల్, ప్రొడక్ట్ ఈజ్ ప్రొడక్ట్. అవి వాడితే జనరల్‌గా ఫేస్ క్రీమ్ వాడితేనే ఎన్ని రకాల అనారోగ్య సమస్యలొస్తున్నాయో, అందరూ కూడా మీలాంటి పెద్దలు, గురువులు చెప్పిన మాటలు పాటించాలని కోరుకుందాం. రకరకాల క్యాన్సర్‌లొస్తున్న నేపథ్యంలో ఎటువంటి హార్డ్ కెమికల్స్ ఉన్న ఇలాంటివి వాడకపోవడం మంచిది. ఫాలో అవ్వాలని కోరుకుందాం మ్యామ్. ఎనీథింగ్ మన బాడీకి, శరీరానికి సంబంధించి ఏ ఆర్గాన్‌కి సంబంధించి ఎలాంటి ఇష్యూ వచ్చినా దానికి యోగాలో సొల్యూషన్ ఉంది. ఖచ్చితమైన ఆన్సర్ ఉంది. సో, సంప్రదించాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.